దివి గారు, సో క్యారెక్టర్ అయిన డార్క్ సైడ్ ఉంటుందా? ట్రైలర్లో చూసినంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్ప్లోర్ అయినట్టున్నారు. అవునండి. చెప్పొద్దా? చెప్పాను కదా. ఏంటండి ఇలా అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మామిడికాయలు ఇస్తారు. మా షూటింగ్ సమ్మర్ లో జరిగింది. ఎవరిచ్చారు సార్ మామిడికి? మా సెట్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది, అదే నేను చెప్పాను. ఓకే, అవునండి. అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి డార్క్ ఇలాంటి నెగటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కర్ణకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అని, అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా అంత డిఫరెంట్గా ఉంది. సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. ఏంటండి దివి గారు, సో క్యారెక్టర్ అయిన డార్క్ సైడ్ ఉంటుందా? ట్రైలర్లో చూసినంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్ప్లోర్ అయినట్టున్నారు. అవునండి. చెప్పొద్దా? చెప్పాను కదా. ఏంటండి ఇలా అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మామిడికాయలు ఇస్తారు. మా షూటింగ్ సమ్మర్ లో జరిగింది. ఎవరిచ్చారు సార్ మామిడికి? మా సెట్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది, అదే నేను చెప్పాను. ఓకే, అవునండి. అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి డార్క్ ఇలాంటి నెగటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కర్ణకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అని, అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా అంత డిఫరెంట్గా ఉంది. సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. ఏంటండి